నమస్తే. సుమన్ సుపరిచితమైనటువంటి ఒక హీరో. అయితే ఆయన హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఒకానొక టైంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా పోటీ రాబోతున్నాడా అనేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి హైట్ కావచ్చు, ఆయనకున్న కట్అవుట్ కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఒక ఫెయిర్నెస్ కావచ్చు, నిజంగా అంతటి గ్లామరస్ హీరో మరొకరు ఎవరు లేరనే చెప్పుకోవాలి. అయితే కొన్ని పరిణామాలలో ఆయనకున్నటువంటి ఒక బ్యాడ్ టైమ్స్ వల్ల కొంత ఇబ్బందులు కూడా పడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే, ఫలానా ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఇలాంటి తనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఈ టైంలో బయటపెట్టారు. సో అదేంటో ఆ సంగతి ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం ఒక టైంలో చూసుకుంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళు మాత్రమే అనుకోవచ్చు. అంతకుముందు జనరేషన్ చూసుకుంటే రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు, ఇలా వీళ్ళు 5 మంది ఎలా అయితే ఉన్నారో సేమ్ అదే విధంగా మళ్ళీ వీళ్ళు నలుగురికి, మెగాస్టార్కి, బాలకృష్ణ గారితో పాటు ఖచ్చితంగా సుమన్ కూడా ఉన్నారు. ఎందుకంటే బామర్ది కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి సినిమాలు చాలా వరకు మంచి హిట్ దిశగా పోయాయి. మంచి కట్టు, మంచి బొట్టు ఉన్నటువంటి ఒక హీరో అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఆయన ఒక చిన్న ప్రమాదంలో ఇరుక్కొని ఇప్పుడు ఆ స్థాయిని కూడా కోల్పోయారు. లేదంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉండేటువంటి హీరో అనుకోవచ్చు. ఏమంటారు దీని గురించి? అంటే ఆ స్థాయికి వస్తారా మనం ఎవరైనా చెప్పలేమండి. కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఒక బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. ఆ బ్యాడ్ పీరియడ్గానే సుమన్ కెరీర్లో ఆ కెరీర్ స్టార్టింగ్లోనే పడిపోయిందండి. అది ఎవరు ఒప్పుకోకపోయినా ప్రపంచానికి అందరూ తెలుసు. అది ఈ జనరేషన్ వరకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు సుమన్ కట్అవుట్ బాగుంటుంది, అందగాడు. మీరు తరంగణి, కోటి రామకృష్ణ గారి సినిమా తరంగణి, ఆ సినిమాలో భానుచంద్రు సుమన్ ఉంటారు. ఆ సుమన్ మరి అప్పుడే ఆ రూపాన్ని చూడంగానే చాలామంది ఆడవాళ్ళు కూడా మనసు పారేసుకునే టైపు ఫిగర్ అవుతుంది. అంత పర్సనాలిటీ, అలాంటి పర్సనాలిటీ. ఆ తర్వాత ఈ అరవింద్ స్వామిని చెప్పుకునేవాళ్ళు, అప్పుడు సుమన్ చెప్పుకునేవాళ్ళు, అరవింద్ స్వామిని చెప్పేవాళ్ళు, నటుడు అబ్బాస్ని కూడా చెప్పేవాళ్ళు. కొంతమంది ఉంటారు ఇట్లా అందాల నటులు అంటాను. సానుభూతుల తర్వాత మనకు మనిషి అందంగా కనిపించే రూపంలో సుమన్ కూడా ఉంటాడు. అయితే ఇట్లా లేటెస్ట్ ఏంటంటే ఇవాళ ఎప్పుడో జరిగిన సంఘటనలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సుమన్ ఒక ఇంటర్వ్యూలో అప్పుడు నాకు సపోర్ట్గా కొంతమంది హీరోయిన్లు కూడా, భానుప్రియ, సుమలత, సుహాసిని ఇలాంటి వాళ్ళు కూడా సుమన్ అలాంటి వ్యక్తి కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే మీడియా కూడా సుమన్ లాంటి వ్యక్తి తెలుసుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లు వచ్చి పడుకుంటారు, ఇలాంటి మాటలన్నీ ఆయన అన్నట్టుగాను వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని వెబ్సైట్లో వాటిల్లో. నిజంగా ఆయన అన్నారా లేదా అని మనం పక్కన పెడితే, జనరల్గా ఏంటంటే మన సుమన్ గారి కెరీర్లోనే పైగా చిరంజీవి గారు అప్పుడే స్టార్డమ్ అందుకున్న టైం అది. ఇంకో పక్క నుంచి బాలకృష్ణ గారు వస్తున్నారు. అదే టైంలో సుమన్కి మంచి మంచి హిట్లు, నేటి భారతం కానీ ఇలాంటి సినిమాలు వరుస పెట్టి హిట్లు వచ్చిన టైం అది. సడన్గా ఒక్కసారిగా ఆయన బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుకోవటం, అది బెయిల్ రాకపోవటం చాలా జరిగిందండి అప్పుడు. అది ఇంత మంచి హీరో సాధారణంగా ఇలాంటి పనులు చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఒకటి ఉంటుంది. ఇప్పటికి కూడా కొంతమందికి ఉన్న అపోహలు ఏంటంటే, చిరంజీవి గారు కరెక్ట్గా స్టార్డమ్ వస్తున్నటువంటి టైంలో కావాలనే చిరంజీవి గారి నుంచే ఈ యొక్క ఇబ్బంది పాలయ్యారు, చిరంజీవి గారే దీన్ని అనచాలి అన్నట్టుగా ఆయనే చేయించారని చెప్పి చాలాసార్లు ఇలాంటి రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. దానికి చాలాసార్లు చెక్ పెట్టారు చిరంజీవి గారు కావచ్చు, సుమన్ గారు చెప్పారు కదా, సుమనే డైరెక్ట్గా చెప్పాడు. లేదు అసలుకి ఆయన నాకు చాలా అప్పట్లో అనుకునేవాడు అరవింద్ గారు ఇరికిచ్చే అరవింద్ గారు అనేవాళ్ళు. అసలు వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళ పాత్ర లేదు. అప్పుడు ఏంటంటే ఒక పోలీస్ ఉన్నతాధికారి కుమార్తెతో వీళ్ళ సుమన్ ఫ్రెండ్కి ఎఫ్ఐఆర్ ఏదో ఉందని, వీళ్ళు ఒక ఇంట్లో వెళ్తూ ఉండేవాళ్ళని, సుమన్ అక్కడికి వస్తూ ఉండేవాడని, కావాలి అప్పుడు ఇరికించడంలో సుమన్ కూడా ఇరుక్కున్నాడని, దాంతో బెయిల్ రాకుండా ఆ పోలీసు ఉన్నతాధికారి ప్లస్ ఎంజీఆర్కి సంబంధించిన దగ్గర ఒక మరి బహుశా అది ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన అది ఉన్నతాధికారి సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళు. కాబట్టి అలా జరిగింది. అక్కడి నుంచి బెయిల్ రావడంలో కూడా కొంతమంది మళ్ళీ ప్రముఖులు ప్రయత్నం చేసి ఎంజీఆర్ ద్వారానే మళ్ళీ బెయిల్ వచ్చేలా చేశారు. ఆ షరతుల మీద ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, వేరే దేశాలకు వెళ్ళకూడదని అట్లా జరిగింది. పాపం అది బ్యాడ్ పీరియడ్, ఒక 6 నెలల పాటు. ఆ రోజుల్లో 2 నెలలకు సినిమాలు చేసే రోజుల్లో మరి ఒక 6 నెలల పాటు. తర్వాత కేసులు ఉన్నాయంటే ఏ నిర్మాత ముందుకు వస్తాడు సినిమాలు చేయడానికి? అలా జరిగింది. క్రితంగా చెప్పాలంటే ఆయన మళ్ళీ చిరంజీవి గారు అంతా స్టార్డమ్ వచ్చేదో లేదో మన పక్కన పెడితే, ఆయన అందంగా ఉంటాడు, కరాటే తెలుసు, ఫైట్స్ పరంగాను, యాక్షన్ సినిమాల పరంగా కూడా
మంచి ఇది ఉంది, అట్లాంటి హిట్లు కూడా వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తానికి చూసుకుంటూ వస్తే ఇంతకాలం తర్వాత ఆయన టోటల్గా ఇప్పుడు బహిష్కృతం అయ్యారు. అలాంటి టైంలో ఆయన బాగా ఇబ్బందులు ఉన్నటువంటి టైంలో ఎవరైతే సుమలత గారు కావచ్చు, భానుప్రియ గారు కావచ్చు, ఇలాంటి కొంతమంది పేర్లు అయితే చెప్పారో వీళ్ళు నా గురించి చాలా పాజిటివ్గా స్పందించి మీడియాకి ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి ఒక మీడియా ఏదైతే ఉందో ప్రింట్ మీడియా ద్వారా బాగా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఒక జనాలలో కూడా ఉన్న కొంత అపోహ తీరిపోయిందని చెప్పేసి. సో ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఎందుకంటే అదే సోమన్ గారు ఏమన్నారు తెలుసా, సోనమ్మ గారు అమ్మాయి మృదుల కూడా మా అమ్మగారి దగ్గరికి ట్యూషన్కి వచ్చేది, నేను వాళ్ళ పట్ల కూడా మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు, అలాగే కృష్ణ గారి అమ్మాయి కూడా నాకు బాగా పరిచయం, ఇలాంటి అంశాలన్నీ వచ్చినాయి. అది ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అదొక మాయని మచ్చలాగా ఎప్పుడో జరిగిన విషయాలని ఇప్పటికీ కూడా తవ్వుకుంటూ, అదే సందర్భంలో సుమన్ గారే చెప్పారు, చిరంజీవి గారిని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చిరంజీవి గారిని కింద చూడకుండా, నేల చూడకుండా, కెమెరా చూడకుండా డ్యాన్స్ చేసిన ఏకైక వ్యక్తి అంటూ. ఎందుకంటే డ్యాన్స్ చేసే వ్యక్తి నేల మీద చూస్తే ఫెయిల్ అయినట్టు అంట. ఓకే, అలా చేయగలిగిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి సుమన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే ఆ టైంలో ఉన్న నటులందరూ కలిపి ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు ప్రతి సంవత్సరం మీట్ అవుతూ ఉంటారు, ఆ ఫోటోలు వస్తూ ఉంటాయి, అందులో సుమన్ గారు కూడా ఉంటారు, చిరంజీవి గారు ఉంటారు, రజనీకాంత్ ఉంటారు, కమల్ హాసన్, ఇట్లా కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళు మోహన్ లాల్ వీళ్ళందరూ ఉంటారు. అంటే అలా చూసుకుంటే నిజంగా రజనీకాంత్ గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కావాలనే సుమన్ని ఏదైతే శివాజీ సినిమాలో విలన్గా తీసుకోవడం, ఆ విలన్ క్యారెక్టర్ అనేది చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది అనమాట. సో ఇలాంటి మంచి మంచి ఫ్రెండ్షిప్లో ఇలాంటి చిన్న చిన్న మాయన మచ్చలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క కెరియర్లో మనం చూస్తూ వస్తున్నాం. ఏ ఒక్క స్టార్ కూడా ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ హిట్ కొట్టిన స్టార్ ఎవరూ లేరు. సో ఇలాంటి ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుందా అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటాయండి, ఒడిదుడుకులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా హీరోల జీవితాల్లో గతంలో కూడా, ఇవాళ మనం సుమన్ గారు అనుకుంటున్నాం కానీ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఉన్న రోజుల్లో హర్నాథ్ అనే వ్యక్తిని వీళ్ళు తొక్కేశారు అనే టాక్ అప్పుడు కూడా ఉంది. హర్నాథ్ని తొక్కేశారు వీళ్ళు, తొక్కడం వల్ల హర్నాథ్ అన్నిటికీ వ్యవసాయానికి బానిస అయిపోయాడు, హర్నాథ్ మందుకి అంత బానిస అవడం కారణం వీళ్ళే, ఇలాంటివి కూడా వచ్చేవి. ఇలా జరుగుతుందా అంటే అది జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే బాలీవుడ్లో కూడా లేకపోతే డ్రగ్స్ కేసులు ఇరికించడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సాధారణంగా. ఈ పోటీ ప్రపంచం అండి, కానీ మన తెలుగులోనూ లేకపోతే ఇతర తమిళనాడులోనూ అలా జరగడానికి అవకాశమే లేదు. అలా అనుకుంటే రజనీకాంత్ గారి కెరీర్ స్టార్టింగ్లో ఆయన జీవితంలో ఒడిదుడుకులు చాలా ఉన్నాయి, చాలామంది హీరోల జీవితాలు ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ వాళ్ళు పైకి వచ్చారు కదా. ఎవరో తొక్కిస్తే టాలెంట్ అణిగిపోద్ది అనుకోవడం కాదు, అది ఒప్పుకోలేము. అలాగే మన ఫిరోజ్ ఖాన్ కొడుకు ఫర్దీన్ ఖాన్ అనుకుంటా డ్రగ్స్ కేసులు ఇరికిచ్చారు. అలాగే మొన్న మధ్యన షారుఖ్ ఖాన్ కొడుకుని కూడా ఇరికిచ్చారు. ఇరికిచ్చారా ఇరుక్కున్నారా అది మనం చెప్పలేము కూడా. వాళ్ళకి మరి ఒక్కోసారి అలా జరుగుతుంది, ఒక్కోసారి ఇలా జరుగుతుంది, ఎవరు ఏమి చెప్పలేరు. అట్లా ఒక్కోసారి కెరీర్కి ఇట్లాంటి కేసులు ఇరుక్కోవడం వల్ల కెరీర్ స్పాయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తెలుగులో ఒక యంగ్ హీరోని కూడా అలాగే ఇరికిచ్చారని అంటారు. తాజాగా క్రిష్ గురించి కూడా ఈ మధ్యన డైరెక్టర్ క్రిష్ గురించి కూడా ఎట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇది మనకి నిజాలు తెలియకుండా ఒక వ్యక్తి మీద అమాంతం కూడా ముద్ర పడటం వేయటం కూడా కరెక్ట్ కాదు. ఏం జరిగింది ఏంటనే వాళ్ళకే తెలుసు. దీన్ని ఇరికిచ్చే వాళ్ళు ఉంటారు, ఇరుక్కునే వాళ్ళు ఉంటారు. అది సుమన్ గారి విషయంలో ఏంటంటే అది ఇరికిచ్చారని చెప్పలేము, అది ఆయన స్నేహితుల వల్ల జరిగింది తప్పు అవుతుంది. సుమన్ గారి పాత్ర లేదు దాంట్లో. సుమన్ గారి స్నేహితుడి వల్ల జరిగిన పొరపాటుకి సుమన్ గారు కూడా బలవాల్సి వచ్చింది. సో చూద్దాం సార్, మొత్తానికి ఇంతకాలానికి కూడా ఆ యొక్క న్యూస్ అనేది ఇంకా దాని మీద స్ప్రెడ్ అవుతూ వస్తుంది, దాని నుంచి ఇంకా చర్చ నడుస్తుంది అంటే ఆయన నిజంగా ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న క్యాండిడేట్ అనే చెప్పుకోవాలి. సో ఇదండి మొత్తానికి సుమన్ గారి గురించి మాత్రం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పందన మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.